స్పర్శతో నన్ను దీవించుము, దేవాని స్పర్శతో నన్ను తాకుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు 2024 సంవత్సరము డిసెంబర్ 31వ తేదీ అనగా 2024 సంవత్సరము చివరి రోజులోనికి మనము ప్రవేశించి ఉన్నాము. మొట్టమొదటిగా ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు చేసిన సకల మేలులకు ఉపకారములకు ఆయనకు కృతజ్ఞతలు తెలియచేసుకుందాము. ఎందుకనగా 103వ కీర్తన 2వ వచనములో నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, అతని ఉపకారములను వేనిని మరువకుము అని వ్రాయబడి ఉంది. ఈనాటి మొదటి పఠనము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 18వ వచనము. నా బిడ్డలారా, ఇది తుది గడియ, తుది సమయము ఆసన్నమైనది అని వ్రాయబడి ఉంది. ఈ సంవత్సరం తుది గడియలో ఉన్న మనతో నేటి మొదటి పఠనము సూటిగా కొన్ని విషయాలను తెలియచేస్తుంది. క్రీస్తు విరోధులుగా మారి మన నుండి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. నిజమైన సత్యాన్ని తెలుసుకోలేని వారు ఉన్నారు. కానీ కథోలిక క్రైస్తవులమైన మనము సత్యాన్ని తెలుసుకొని నిజదేవుని యందు స్థిరముగా ఉండాలి అని నేటి మొదటి పఠనము మనకు తెలియచేస్తుంది. రాజును న్యాయాధిపతి అయిన యేసు ప్రభువును గొప్పతనాన్ని తెలియచేసేది నేటి 96వ కీర్తన. ఇక్కడ కీర్తనకారుడు ఇలా అంటాడు: ప్రభువు మీద క్రొత్త పాట పాడుము, విశ్వధాత్రి ప్రభువు మీద పాట పాడుము, ప్రతిరోజు ఆయన రక్షణ కార్యమును ఉగ్గడింపుము అని అంటాడు. అనగా ఈ విశ్వంలోని జాతులన్నీ ప్రతిరోజు ప్రభువును స్తుతించాలి అని, ఆయన రక్షణ కార్యాన్ని ప్రకటించాలి అని అర్థము. మనుషులే కాకుండా మన ప్రభువు విజయమును గాంచి ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక, సాగరము దానిలోని ప్రాణులు హోరుమని నినుదించునుగాక, అరణ్యములోని వృక్షములు ఆనందనాదము చేయునుగాక అంటూ ప్రకృతి సైతము ప్రభువును స్తుతించాలి అని కీర్తనకారుడు కోరుకుంటాడు. మరి మన ప్రభువును స్తుతించడంలో, ఆయన రక్షణ కార్యాన్ని ప్రకటించడంలో మన కర్తవ్యాన్ని మనము సక్రమంగా నిర్వర్తిస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇదే కీర్తన చివరి వచనములో ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వచ్చును, అతడు లోకములోని జాతులన్నింటికి న్యాయముగను నిష్పక్షపాతముగను తీర్పు తీర్చుటకు వచ్చును అని వ్రాయబడి ఉంది. ఈ వచనము మన అందరికీ ఒక హెచ్చరిక లాంటిది. మరి ప్రభు తీర్పును తట్టుకుని నిలబడాలి అంటే మనము నీతివంతమైన పాపరహితమైన జీవితాన్ని జీవించాలి. అప్పుడే మనము పరలోక భాగ్యంని పొందగలుగుతాము. లేకపోతే నిత్య నరక శిక్షకు గురి అవుతాము. దీనిని తెలుసుకొని అనుక్షణము జాగరూకతతో జీవిద్దాము. క్రీస్తు మొదటి రాకడను తెలియచేసే క్రీస్తు జయంతిని మనమందరము ఆనందముతో సంబరాలతో కొనియాడుకున్నాము. అలాగే ఆయన 2వ రాకడను సూచించే క్రీస్తు 2వ రాకడ సమయంలో ఆయన తీర్పును, ఆయన నమ్మకాన్ని పొందగలిగి పరలోక భాగ్యాన్ని పొందుటకు మన ఆత్మ శరీరములను సిద్ధము చేసుకుందాము. ఇక ఈనాటి సువిశేష పఠనము యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు ఉంటుంది. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను అని సువిశేషము మొదలవుతుంది. వాక్కు మానవుడై మన మధ్య వసించెను అని 14వ వచనము తెలియచేస్తుంది. వాక్కు మానవుడై మన మధ్య వసించడం అంటే ఏమిటి? పూర్వ వేదములో యావే ప్రభువు దేవలములో ఇజ్రాయేలీయుల మధ్య నివసిస్తూ వారిని నిరంతరము కాపాడేవారు. వాక్కైన దేవుడు యేసు ప్రభువే. నూతన వేదంలో యేసు ప్రభువు వాక్కు ద్వారా మన మధ్య వసిస్తూ మనలను కాపాడుతూ ఉన్నారు. నేడు దివ్య సత్ప్రసాద రూపంలో అనుక్షణము మనతో వాసమై ఉంటున్నారు. అదే వచనములో దేవుని కృపా సత్యములతో నిండిన ఏకైక కుమారుని మహిమను మేము కాంచితిమి అని యోహాను గారు అంటారు. ఈ వాక్యంలో కృప అంటే యావే ప్రభువు తన కుమారుడు క్రీస్తును మెస్సియాను
మన కొరకు కృపతో ప్రసాదించడము. సత్యము అంటే తాను చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకుంటూ తన కుమారుని ద్వారా మనకు రక్షణను వసగడము. మహిమ అంటే మనుషావతారం ఎత్తిన క్రీస్తు ప్రభువు మహిమ ఆయన తండ్రి మహిమను పోలి ఉన్నది. ప్రభువు మనతో ఇమ్మానువేలు అనగా ప్రభువు మనతో ఉన్నాడు అని మనతో నిరంతరము వాసం చేస్తూ ఉన్నారు. ఇదే వచనము చివరి వాక్యములో దేవుని ఎప్పుడు ఎవరునూ చూడలేదు, తండ్రి వక్షస్థలమును ఉన్న జనితైక కుమారుడే ఆయనను ఎరుకపరచెను అని ఉంటుంది. అనగా కొలస్సి 1:15 ప్రకారము వాక్కు దేవుడై మన మధ్య వసించెను. క్రీస్తు మరుగై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త మానవాళిలో తొలుత జన్మించిన పుత్రుడు అని అర్థము. ప్రియ విశ్వాసులారా, 2025వ సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా కొనియాడుతున్న సందర్భములో పరిశుద్ధ పాపు గారు ప్రతి విశ్వాసి నిరీక్షణ యాత్రికుడిగా మారాలి అని మనలను ఆజ్ఞాపించి ఉన్నారు. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగించదు అని బలంగా విశ్వసిద్దాము. రేపు మనము అమ్మ మరియమాత మాతృత్వ పండుగను కొనియాడుచూ ఉండగా నిరీక్షణ మాతగా ఉన్న అమ్మ ప్రార్థన సహాయం వలన మన నిరీక్షణ ఫలించాలి అని దేవుని ప్రార్థిస్తూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆమేన్.